సో మొత్తం ఈ పరిణామాల మీద మనతో మాట్లాడటానికి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, పరిగి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి రఘునందన్ ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. బాలసుమన్ గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలి. ఇప్పుడు వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా నలుగురు ఎమ్మెల్యేలు నమ్ముతున్నారా మీరు? వేశాతం నమ్ముతున్నా, వాళ్ళే చెప్పారు. డౌట్ లేదా? వెళ్ళిపోతారు? అసలే డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, నేను సునీతా లక్ష్మారెడ్డి గారితో మాట్లాడినాను, పటాన్చర్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారితో కూడా, ఇద్దరితో కూడా మాట్లాడాను. ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. నేను విషయం అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. దీంట్లో జరిగింది ఏంటంటే, ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎన్నికల సందర్భంలో దాడి జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సాయంత్రం 6 o'clock దాటిన తర్వాత ఆయనకు పైలట్ కానీ ఎస్కట్ కానీ ఇస్తలేరు. అంతకుముందంటే కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, లైటింగ్ ఉంటుంది, ఇబ్బంది కాదు. సాయంత్రం పూట రాత్రి ఊర్లలో వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాని విషయంలో ఫస్ట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసారు. డీజీ గారిని కలుద్దాం అనుకున్నారు. డీజీ గారు వీడియో కాన్ఫరెన్స్లో ఉంటే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారిని కలిసి గ్రూప్ కట్టి నలుగురు ఏకకాలంలో వెళ్ళి బుకే ఇవ్వటం. వినండి, మంత్రి కొండా సురేఖ గారు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వారు వచ్చినప్పుడు కూడా వీరంతా కలిసిపోయినారు. అదేవిధంగా జిల్లా పరిషత్ మీటింగ్ అయినా ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసిపోతారు. ఏ కార్యక్రమంలో వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటారు. ఇన్ఫాక్ట్ చింతా ప్రభాకర్ గారు కూడా ఉండేది, కానీ వారు కేరళ పోయినారు. ఆయన కొంత హెల్త్ బాగాలేదు, ఆయుర్వేద చికిత్స కోసం వారు కేరళకు పోయినారు. సో ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారిని కలిసి సెక్యూరిటీకి సంబంధించి, ఎస్కార్టు, పైలట్కి సంబంధించి మాట్లాడినారు. ఇప్పుడు అదే జిల్లాలో మెదక్ ఎమ్మెల్యే గారికి కానీ, అదేవిధంగా ఇంకొక నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారికి కానీ కొంత పైలట్, ఎస్కార్ట్ అది ఇస్తున్నారు, సెక్యూరిటీ ఇస్తున్నారు. మేము కూడా ఎమ్మెల్యేలేమే కదా, మాకు ఈ గతంలో హత్య ప్రయత్నం జరిగింది మా మీద, కాబట్టి మాకు కూడా ఇవ్వండి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు అడిగినారు. వారికి మద్దతు వీళ్ళందరూ ఆయనకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? మైపాల్ రెడ్డికి వారికి మద్దతుగా పోయినారు. వీళ్ళంతా తప్పేముంది దాంట్లో? గ్రూప్ గట్టి, ముఠా గట్టి వీళ్ళందరూ వెళ్ళి జంప్ అవడానికి జరిగే ప్రయత్నం ప్రభాకర్ రెడ్డి గారి మెంటాలిటీ నాకు ఇదే స్టూడియోలో గతంలో టీఆర్ఎస్ పార్టీలో రజనీ గారు, ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి ఎంపీలుగా పనిచేసినాం. 2014 నుంచి 18 దాకా మేము ఉన్నాం, కలిసి పనిచేసినాం. సో ఆయన మెంటాలిటీ నాకు తెలుసు, ఆయన అటువంటి వ్యక్తి కాదు. డెఫినెట్గా ఆయన మీద హత్యా ప్రయత్నం గతంలో జరిగింది. సెక్యూరిటీ పైలట్ కానీ ఎస్కాట్ కానీ ఇవ్వాలి. కొంత గన్మెన్లను కూడా ఇష్టం వచ్చినట్టుగా మార్చిరట. ఆ పాత గన్మెన్లను వాళ్ళను వీళ్ళని కొంచెం తెలిసిన వాళ్ళని ఇవ్వాలి అనేటటువంటిది రెండో అంశం. మూడో అంశం, సీఎం గారిని కలవడంలో కూడా ఏముంది, మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చాలా మంది కూడా సీఎం గారిని కలిసిన ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా ఈ సందర్భంలో కూడా రెండు విషయాలు. ఒకటి ఏంది, అక్కడ ప్రోటోకాల్ కానీ, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సపోర్ట్ కోరడం కానీ, ఇతర అంశాల మీద వాళ్ళు కలిసి దాని తప్పేముందండి. ఇప్పుడు నిజంగా ప్రజల కోసం అనేది మీ 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నుంచి మీ పార్టీలో జాయిన్ అయిన నాయకులందరూ చెప్పడం విన్నాం. అదే మీకు ఇప్పుడు వినిపిస్తుంది. శ్రీధర్ బాబు గారు కలిసిరు, ఆయన మా పార్టీలో జాయిన్ కాలే. బట్టి గారు కేసీఆర్ గారిని కలిసిరు చాలా సందర్భంలో, వారు మా పార్టీలో ఏం జాయిన్ కాలే. సీతక్క గారు కలిసిరు, వారు మా పార్టీలో ఏం జాయిన్ కాలే. ఇతర పార్టీల వాళ్ళు చాలామంది కలిసిండ్రు. ఇదే రఘునందన్ అన్న కూడా చాలాసార్లు సీఎం గారిని కలిసిండ్రు, వారేం పార్టీలో జాయిన్ కాలే. ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ విషయంలో, వాళ్ళకి కావాల్సినటువంటి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కలవడం తప్పేం కాదు. నేనేమంటున్నా అంటే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతోని బ్రహ్మాండంగా అధికారంలో ఉంది. వాళ్ళ అధికారం పాత్రను వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మేము సిద్ధమై ప్రతిపక్ష పాత్రలో మేము ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను తీసుకుంటుందని నేను ఏ క్వశ్చన్ కూడా అన్నాను. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చూసిన, ఏదో టీవీ ఛానల్లో, మనది కాదు TV9, వేరే ఛానల్లో వారు కూడా అన్నారు. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, వారు కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము అధికార పాత్ర పోషిస్తాం, వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, వేరే ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. ఆయన కూడా క్లియర్గా చెప్పినారు. సో కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేలను తీసుకుంటుందని నేను అనుకోను. సో మా ఎమ్మెల్యేలు కూడా అంత బలహీనంగా కూడా లేరు అనేటటువంటి విషయాన్ని నేను బల్లగుద్ది చెప్పగలుగుతా. 39 మంది ఎమ్మెల్యేలు బరాబర్ ఉన్నారు, మంచిగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 6 గంటల తర్వాత సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడానికి భయపడి నలుగురితో కలిసి ముఖ్యమంత్రి భయపడి కాదు, ఆయన మీద హత్య జరిగింది. రజనీ గారు వేరే వాళ్ళు కాదు, ప్రభాకర్ రెడ్డి గారి మీద హత్య జరిగింది. మొన్న ఎన్నికల సందర్భంలోనే జరిగింది. ఆయన మా పార్టీ సీనియర్ నాయకుడు, ఈ పార్టీలోనే పుట్టిండు ప్రభాకర్ రెడ్డి గారు, వేరే వాళ్ళకి కాదు. ఆయన మాతో ఎంపిక చేసిండు, 2 సార్లు ఎంపిక చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. మైపాల్ రెడ్డి గారు కూడా మా పార్టీలోనే ఎమ్మెల్యే అయినారు. ఒక సునీతక్క తప్ప ఇప్పుడు మాణిక్రావు సాబ్ కూడా మా పార్టీలోనే ఎమ్మెల్యే అయినారు. సో వాళ్ళ సునీతక్క కూడా నేను ఈ డిస్కషన్కి వచ్చే ముందు తనతో కూడా మాట్లాడిన ఎమ్మెల్యే గారితో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ చిన్న విషయం దీని ఇక ఘోరంత కొండంతలు చేసినట్టు భూతద్దోలు పెట్టి ఎక్కువ చేసి అసలు ఏం లేదు, ఏం టెన్షన్ లేదు. మీకు నిన్న ఎస్పెషల్లీ మీకు నాయకులకు స్పష్టత ఉండొచ్చు, క్యాడర్కి అయితే రఘునందన్కి అయితే చాలా డౌట్లు వచ్చినాయి. ఆయన డౌట్లు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డౌట్లు మీరు ఏ సమాధానం చెప్తారు.